దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనకు పరిచయం చేస్తున్న అంశం ఏంటంటే జపమాల. ప్రార్థన మనకి ఆయుధం, మన కుటుంబాలకి ఒక రక్షణ. జపమాలే మా ఆయుధం, జపమాలే మా సాధనం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈనాడు ఈ లోకంలో ఎన్నో కుటుంబాలు శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ఎంతోమంది దంపతులు వారి మధ్యలో సఖ్యత లేకుండా విధి విధాలుగా విభజింపబడుతూ ఉన్నారు. దానికి కారణం, ఒకప్పుడు మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు మనకి జపమాల ప్రార్థన చేసినప్పుడు నేర్పించేవారు పిల్లలకి. కానీ ఇప్పుడు పిల్లలకి చాలా అడ్వాన్స్గా అయిపోయారు కాబట్టి జపమాలను ఇవ్వట్లేరు, కానీ ఫోన్స్ ఇచ్చి వారి యొక్క జీవితాన్ని అస్తవ్యస్తంగా మారుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ యొక్క ప్రపంచాన్ని ఈ రోజున ఏలుతుంది ఏంటంటే ఒక టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో ఫోన్ ఒకవేళ మంచికి మనం ఉపయోగిస్తే దానంత మంచిది ఉండదు. అదేవిధంగా నెగిటివ్గా, అంటే వేరే వేరే పిచ్చి పిచ్చి విషయాలకి మనం ఉపయోగిస్తే ఎంత దెయ్యములాగా అది మన యొక్క సమయాన్ని తినేస్తుందో ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశము. చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇదే చేస్తున్నారు. కానీ కుటుంబం అంతా కలిసినప్పుడు సాయంకాల వేళలో లేదంటే ఉదయకాల ప్రార్థనలో జపమాల ప్రార్థన చేసుకోవడం వల్ల వీటన్నిటి నుండి ఆ దేవాతి దేవుడు మనల్ని కాపాడుతాడు. సాతాను యొక్క శక్తులకి లోబడకుండా, వాటి యొక్క క్రియలకు మనము మభ్యపడి మన యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసుకోకుండా ఉండడానికి జపమాల అనేది మనకు ఒక గొప్ప ఆయుధం. ఈ మే నెలని మనం జపమాల మాసముగా కొనియాడుతున్నాం. ఎందుకంటే మే నెల 13వ తారీఖున ఫాతిమా జపమాల మాతక పండుగ ప్రపంచవ్యాప్తంగా మన కనతల్లి అయిన కథోలిక శ్రీ సభ కొనియాడుతూ ఉంది. మరి జపమాల మాత గురించి మాట్లాడుకుంటున్నాం, పరిశుద్ధమైన గ్రంథంలో జపమాల గురించే లేదండి అని అంటూ ఉంటారు చాలామంది. తప్పండి అది. ఎందుకంటే పరలోక ప్రార్థన పరిశుద్ధమైన గ్రంథంలో ఉందా అంటే ఉంది. యేసు ప్రభువారే స్వయంగా మనకి నేర్పించారు. జపమాల ప్రార్థన అనేది మన కనతల్లి అయిన కథోలిక శ్రీ సభ మనకిచ్చిన ట్రెడిషన్, సాంప్రదాయంలో భాగం. అయితే ఇది కేవలం చరిత్రలోనే ఉంది, బైబిల్లో లేదు అని కొట్టివేయడానికి ఎట్టి పరిస్థితి లేదు. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథంలో కూడా జపమాల ప్రార్థన ఉంది. పరిశుద్ధమైన గ్రంథంలో కూడా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడగమని ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూసాము. అక్కడ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఆ కుటుంబానికి రక్షణగా మారింది. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఆ కుటుంబానికి ఎంతో భయంకరమైన ఆ యొక్క విందులో అవమానం చెందాల్సిన ఆ కుటుంబము బయటపడింది. ఆనందముతో వారందరూ కూడా ఆ యొక్క సెలబ్రేషన్ చేసుకున్నారు. ఆ యొక్క పెళ్లి విందుని వాళ్ళు ఘనముగా కొనియాడారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందరూ పెళ్లికి పిలిచిన వాళ్ళందరూ ఏం తినాలా, ఏమి తాగాలా అని ఆలోచిస్తే మరియ తల్లి మాత్రము ఆ కుటుంబంలో ఏం కొరత ఉంది అని ఆ తల్లి పసిగడుతూ ఉంది. మన జీవితాలలో, మన కుటుంబాలలో కూడా మిగతా వాళ్ళందరూ ఎవరైనా మనం దేనికి పిలిచినా కూడా తిన్నామా, తాగామా, వెళ్ళిపోయామా అని చూస్తారు. కానీ మరియ తల్లిని మనము ఆహ్వానిస్తే ఆ దేవుణ్ణి తీసుకొస్తుంది మన దగ్గరికి. మన కుటుంబంలో ఉన్న కొరతని ఎరిగిన ఆ తల్లి, తండ్రి దేవుణ్ణి మన కొరకై ప్రార్థిస్తూ ఉంది. దీనికోసం మనం కొన్ని ఆధారాలు చూద్దాం. చరిత్రలో 12వ శతాబ్దంలో పునీత డొమినిక్ గారికి మరియ తల్లి దర్శనమిచ్చి జపమాల మనకి ఆయుధం, జపమాల మనకి సాధనం. పరిశుద్ధమైన గ్రంథంలో మంగళవార్త జపము ఉందా అనంటే లూకాసు వార్త 1వ అధ్యాయము 30 నుంచి 56 వచనాలు మనం ధ్యానిస్తే మనకి తెలిసిపోతుంది. అక్కడ జపమాల ప్రార్థన ఉంది, మంగళవార్త జపం ఉంది. అవునా? ఎస్, ఇది ఆధారం. అదేవిధంగా మరియ తల్లిని మన మధ్యస్థ ప్రార్థన అడగాలి అని యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆ యొక్క తల్లిని మనం దేవుడి తల్లి అని ప్రపంచవ్యాప్తంగా కొనియాడుతూ ఉన్నాము. లూకా సువార్త 1వ అధ్యాయము 43వ వచనములో
దీంతో పాటు జపమాలని మనము ఆయుధంగా పట్టుకుంటే మన బ్రతుకులు, మనము జపిస్తే మన జీవితాలు తప్పక బాగుంటాయి. చాలామంది దుర్బలమైన స్థితిలో ఉన్నాము. చాలా కుటుంబాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కొన్ని కుటుంబాలైతే విడిపోతున్నాయి. పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే విడాకులు తీసుకునేంత పరిస్థితికి మారిపోతున్నారు. అంత మాత్రమే కాదండి, జాబ్ ఉన్నా, సంపాదన ఉన్నా, పిల్లలున్నా, పెళ్ళి ఉన్నా, లేదంటే బిజినెసెస్ ఉన్నా, ఇంకా ఏదున్నా మన జీవితంలో ఒక కొరత అనేది ఉంది కుటుంబాలలో. ఎందుకు అంటే శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. ఏం సంపాదించుకోవాలి, ఎలా సంపాదించుకోవాలనే ఆలోచనతో మనం బ్రతుకుతున్నాము. కానీ ఆనందం సంపాదించుకోలేం కదా, శాంతిని సంపాదించుకోలేం కదా. అది కేవలం దేవుల్లో మాత్రమే దొరుకుతుంది. ఏ విధంగా అయితే కానాపల్లి విందులో కొరతగా ఉన్న ఆ కుటుంబానికి ఆ తల్లి, ఆందోళనలో ఉన్న ఆ కుటుంబానికి ఆ తల్లి ఆదరణ మధ్యస్థ ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబము ఆందోళన కాకుండా ఆనందభరితులై ఉన్నారు. ఆమె మనము కూడా అంతే అండి. కానీ జపమాల మాత మధ్యస్థ ప్రార్థన మనం అడగాలి. మన కుటుంబాల రాజ్ఞి అయిన మన మరియ తల్లిని మనము కొనియాడాలి. దేవుడు మాత్రమే ఆరాధికుడు, అయితే మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అతి గౌరవింపదగినది అని మనం మర్చిపోతూ ఉన్నాం ఈ రోజులలో. కాబట్టి అదేవిధంగా చరిత్రలో మనం చూసుకుంటే పునీత డొమినిక్ గారికి అమ్మ మరియ తల్లి దర్శనం ఇచ్చి మరి జపమాల ప్రార్థన చేయాలి. ఈ యొక్క జీవితాలలో యుద్ధాలు, ఈ ప్రపంచంలో యుద్ధాలు ఆగిపోవాలంటే అని చెప్పింది. అంత మాత్రమే కాదు, పునీత బెర్నదెత్తమ్మ గారికి 15వ శతాబ్దంలో దర్శనమిచ్చి ఆ తల్లి పాపాత్ముల కొరకు ప్రార్థించు అని చెప్పింది. 14 సంవత్సరాల బెర్నదెత్తుకి దర్శనమిచ్చి జపమాల మాతగా చెప్తూ ఉంది. అదేవిధంగా లూసీ ఫ్రాన్స్ జెసింతా వాళ్ళకి 18వ శతాబ్దంలో మరియ తల్లి దర్శనమిచ్చి చెప్తుంది, నిష్కలంక మాతగా ఇదిగో మీరు పాపాత్ముల కొరకు ప్రార్థించండి. పరలోకం అనేది ఒకటి ఉంది, పాతాళ లోకం అనేది కూడా ఉంది అని నరకలోకం మొత్తము పరలోకం మొత్తం తిప్పి మరియ తల్లి చూపించింది బెర్నదెత్తమ్మ గారికి, లూసీ జెసింతా ఫ్రాన్సిస్ల గారికి. అంటే సత్యం, పరలోక రాజ్యం ఉంది. అందుకే మనం మరియ తల్లిని ఏమంటామండి, పరలోక భూలోక రాజ్ఞి అని మనం కొనియాడుతూ ఉన్నాం అమ్మ మరియ తల్లిని. కాబట్టి ఆ తల్లి దేవుడి తల్లి కాబట్టి ఆ దేవుడు ఆ తల్లికి అంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. చూడండి, కనీసం మన యొక్క గ్రూప్లలో, గ్రూప్ కాల్స్లలో, లేదంటే మన యొక్క ప్యారిషెస్లో మనము ఎవరైనా ఎక్కువగా ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి అంటూ ఉంటారు, నా కోసం ప్రార్థన చేయమ్మా అని. లేదంటే మన గురువుల దగ్గరికి మనం వెళ్ళి అడుగుతూ ఉంటాం, ఫాదర్ మా కోసం ప్రార్థన చేయండి అని. కానీ మరియ తల్లిని గురువుల రాజ్ఞి అని, మనందరినీ కూడా విజ్ఞాపన కర్తలు అని ఆ దేవదేవుడు మనల్ని అంటుంటే, మరి మనకే ఇంత గొప్ప స్థానాన్ని దేవుడు ఇస్తే మరి తన తల్లికి ఇంకెంత గొప్ప స్థానాన్ని ఇవ్వాలి. మనమే కాదండి అంటుంది. యాకోబు రాసిన లేఖలో 5వ అధ్యాయం 17వ వచనం ఇలా సెలవిస్తుంది, నీతిమంతుడి ప్రార్థన మహాశక్తివంతమైనది. ఆమె నీతిమంతుల రాజ్ఞి అమ్మ మరియ తల్లి, గురువుల రాజ్ఞి అమ్మ మరియ తల్లి, కన్యాస్త్రీల రాజ్ఞి అమ్మ మరియ తల్లి. మరి మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ఎంత శక్తివంతమైనదో మనకు అర్థం కావట్లేదా? ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇది మనకు అర్థం అవ్వాలంటే, లేదండి పరిశుద్ధమైన గ్రంథంలో డైరెక్ట్గా జపమాల అని ఉంటేనే మేము నమ్ముతామండి అని అంటే అది బుద్ధిహీనత అని చెప్పాలి. ఎందుకంటే మనకి చరిత్ర తెలీదు, మరియ తల్లి మనకి దర్శనం ఇచ్చి మాట్లాడలేదు. అందుకే మనం ఒక్కొక్కసారి కొట్టి పడేస్తూ ఉంటామన్ని. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 40 నుండి 49, 50 వచనాల వరకు మనం చూస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. అదేంటో చూద్దాం రండి. ఇక్కడ దావీదు గొలియాతు మధ్యలో ఒక ఘోరమైన యుద్ధం. దావీదు దేవుణ్ణి నమ్ముకున్నాడు, గొలియాతు తన దేవరని అంటే అన్య దేవతని నమ్ముకున్నాడు. ఈ సమయంలో దావీదు బాలుడు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది, గొలియాతు మహాభయంకరుడు అని చెప్తూ ఉంది. దావీదు చిన్న బాలుడు, గొలియాతు మహాభయంకరుడు. మహాభయంకరుడు అంటే ఎవరండి ఈ ప్రపంచంలో? ఈ లోకాధిపతి అని ఎవరిని పిలుస్తున్నాం? పరిశుద్ధమైన గ్రంథం ఎవరిని గురించి చెప్తుంది? లోకాధిపతి అనగా ఈ లోకాధిపతి అంటే సాతాను గురించి పలుకుతూ ఉన్నాడు.
ఇక్కడ దావీదు ప్లేస్లో మనల్ని పెట్టుకున్నా, లేదంటే మరియ తల్లిని ఉంచినా, లేదంటే ఇంకెవరినైనా, లేదంటే దావీదు గారి ప్లేస్లో దావీదు గారిని ఉంచి ఆలోచించినా కూడా ఇక్కడ దావీదు యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు గొలియాతు మీదికి. కానీ దేవుడు అక్కడ దావీదుకు చెప్పలేదు, రాళ్ళు తీసుకెళ్ళు దావీదు, లేదంటే ఒక ఖడ్గాన్ని తీసుకెళ్ళు దావీదు అని చెప్పలేదు. ఒడిసెల తీసుకువెళ్ళు దావీదు అని చెప్పలేదు. కానీ దావీదు ఏం చేస్తున్నాడో చూడండి, 40వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనం. దావీదు తన కర్ర చేత పట్టుకొని ఏటి ఒడ్డు నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని సంచిలో వేసుకొనెను, ఒడిసెల తీసుకొని ఫిలిస్తీను వైపు పోయాను. 5 రాళ్ళు తీసుకున్నారు, ఇది గుర్తుపెట్టుకుందాం, ఓకేనా. దాని తర్వాత 45వ వచనము, దావీదు ఇలా అంటున్నాడు గొలియాతుతో, నీవు కత్తి ఈటె బాకు గైకొని నా మీదికి వచ్చితివి, కానీ నేను సైన్యములకు అధిపతి అయిన యావే పేర నీ మీదకి వస్తూ ఉన్నాను, అయితే నీ తలను నరికి దేవుడు నాకు అప్పచెప్తాడు అని దావీదు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. ఎందుకు? దేవుడి మీద నమ్మకము దావీదుకి బలాన్ని ఇచ్చింది. బాలుడే కానీ బలవంతుడుగా మారిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇక్కడ 5 నున్నని రాళ్ళు దావీదు తీసుకున్నాడు. మన జీవితంలో 5 గుర్తుల జపమాల మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనకి సూచనగా ఉంది. అంతెందుకండి, జపమాల ప్రార్థనలో మొత్తము మనం దేవుణ్ణే స్తుతిస్తాము, కేవలం మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడుగుతాము, అమ్మా మా కొరకు ప్రార్థించమ్మా, అమ్మా మా కొరకు ప్రార్థించమ్మా అని. ఇక్కడ దావీదు యావే పేరిట వెళ్తూ గొలియాతుని ఇదిగో ఛాలెంజ్ చేస్తూ అంటూ ఉన్నాడు, నా దేవుడు నిన్ను ఈరోజు నాకు అప్పజెప్పుతాడు అని. ఈ సందర్భంలో ఏం చేస్తున్నాడో చూద్దాం రండి. 49వ వచనము, దావీదు గారు సంచిలో చేయి పెట్టి రాయిని తీసి ఒడిసెలలో పెట్టి గిర్రున తిప్పి ఫిలిస్తీని నొసటిపై కొట్టెను. 9 అడుగుల కంటే ఎక్కువగా ఉన్నాడు, పెద్దగా ఉన్నాడు, భారీ శరీరం గొలియాతుది. కానీ చిన్న బాలుడైన దావీదు ఏం చేస్తున్నాడంటే ఒడిసెలో ఒక్క రాయి పెట్టి గిర్రున తిప్పి తన యొక్క నుదుటి పైన కొట్టగానే ఆ యొక్క రాయి తన యొక్క నుదుటికి నొసటికి చీల్చి లోనికి చొచ్చుకొని పోగా ఫిలిస్తీయుడు గబీలున నేలపై పడి బోరగిల పడెను. ఆమేన్, హల్లెలూయా. అంటే చచ్చిపోయాడు. దావీదు చిన్న బాలుడే, దేవుడు రాళ్ళు తీసుకెళ్ళమని దేవుడు దావీదుకి చెప్పలేదు, ఒడిసెలు తీసుకెళ్ళమని చెప్పలేదు. కానీ దేవుడు పరిశుద్ధాత్మ జ్ఞానము ద్వారా దావీదుకి దేవుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఆ జ్ఞానాన్ని బేస్ చేసుకొని ఈ లోకంలో ఉన్న వాటినే ఉపయోగించుకున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, 5 రాళ్ళను తీసుకెళ్ళాడు, కానీ మొట్టమొదటి రాయికే చచ్చిపోయాడు గొలియాతు. అంటే ఎక్కడ తగిలింది? ఇక్కడ నుదుటి పైన తగిలింది. దాని తర్వాత దావీదు ఏం చేస్తున్నాడంటే 51వ వచనంలో చనిపోయిన ఆ యొక్క కళేబరం మీదికి, అంటే గొలియాతు మీదికి ఎక్కి చిన్న బాలుడు దావీదు తన ఖడ్గముతోనే, ఎవరి ఖడ్గం ఇది? గొలియాతు ఖడ్గం తీసి, చాలా పెద్దగా ఉంది ఆ ఖడ్గము, తీసి ఆ యొక్క గొలియాతు యొక్క తల తెగ నరికెను అని ఉంది. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇది వింటుంటే మనకేం విన్నట్లు అనిపించట్లేదా? ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనములో స్త్రీకిని నీ సంతతికిని తీరని వైరము కలుగుతుంది, ఆ స్త్రీ సంతతి నీ తలను చితక త్రొక్కుదురు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇక్కడ మనకి గొలియాతు కనబడుతున్నాడు, కానీ మనకి ఇక్కడ కనబడాల్సింది సాతాను. దేవుడి బిడ్డల మీదకి తిరగబడుతున్న సాతాను యొక్క తలను దావీదు తెగ నరికాడు. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సాతాను యొక్క తలను తెగ నరికింది ఆల్రెడీ. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ చూసాము? దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. అక్కడ మరియ తల్లి ఎలా కనబడుతుందంటే, సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను, 12 నక్షత్రములు గల కిరీటము ఆమె తలపై ఉండెను అని. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఆల్రెడీ మరియ తల్లికి భూమి పుట్టక మునిపే తండ్రి యెహోవా కుమార్తెగా, పరిశుద్ధాత్మ దేవుడికి ప్రియురాలిగా, యేసు ప్రభువారికి కన్న తల్లిగా పరిశుద్ధమైన గ్రంథం ప్రకటిస్తూ ఉంది. ఇది కథోలికులమైన మనమందరం విశ్వసిస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, దావీదు చంపాడా గొలియాతుని? అయిపోయింది. ఇప్పుడు మన యొక్క టర్న్. మన విషయం ఏంటంటే, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడగడం ద్వారా పరిశుద్ధమైన జపమాల, ఒకప్పుడు మన పూర్వీకులు 150 కీర్తనలకి 150 రాళ్ళు పట్టుకొని వాళ్ళు
స్తుతించేవారు దేవుణ్ణి. ఒక్కొక్క రాయి పక్కన వేస్తూ స్తుతించేవారు, ఒక్కొక్క రాయి పక్కకు పెట్టుకుంటూ స్తుతించేవారు మన పూర్వీకులు. దాని తర్వాత 150 కష్టంగా ఉందని కాబోలు మరియ తల్లి దర్శనమిచ్చి మరి పునీత డొమినిక్ గారికి 53 పూసల జపమాల మరియ తల్లి చేతిలో పెట్టింది. ఇప్పుడు కరెక్ట్గా మనం చూస్తే పరిశుద్ధమైన జపమాల ఏంటండి? పూసలు. ఇప్పుడు ట్రెడిషన్ మారింది, ఇప్పుడు కొత్తగా అన్ని వస్తూ ఉన్నాయి, ఏవేవో పూసలు. కాబట్టి అన్ని పూసలు పెట్టుకొని మనం చేసుకొని ఇష్టపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. కానీ ఒకప్పుడు రాళ్ళు, అక్కడ దావీదు రాయిని ఉపయోగించి ఆ యొక్క గొలియాతు తలను తెగ నరికాడు. ఇప్పుడు మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ మనకేం చెప్తుందంటే మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అనగా జపమాల ద్వారా, ఈ ఆయుధము ద్వారా మనము సాతాను యొక్క తలను తెగ నరకొచ్చు. ఆమె నాలియా. కానీ మనం చేయాల్సింది ఏంటి తెలుసా? యోగ్యకరంగా చేయలేకపోతున్నాం. చూడండి, దావీదు ఎంత గొప్పవాడు కదండి. అంత చిన్న బాలుడే అయినా 5 రాళ్ళు ఉపయోగించలేదు. మనం కూడా 5 గుర్తులు ఉపయోగిస్తాము. 5 గుర్తులలో 50 పూసలు, మరలా ఎక్స్ట్రా 3 పూసలు, 53 పూసలు కూడా మనం ఎలా చెప్తున్నామంటే అయోగ్యకరముగా. పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం అయిపోయింది, దేవర ప్రసాద్ చేతనని మరి అయిపోయింది. అర్థం ఏంటి? పరమార్థం ఏంటి ఆ ప్రార్థనకి? ప్రియమైన దేవుడి బిడ్డలారా, దావీదు ఒక్క రాయిని ఉపయోగించి అంత పెద్ద భయంకరుడైన గొలియాతుని ఆ యొక్క నుసుటిపై కొట్టగానే చచ్చిపోయాడు, చొచ్చుకొని పోయింది. అంటే ఎంత స్పీడ్గా, ఎంత గురి చూసి, ఎంత ఖచ్చితముగా, ఎంత చిత్తశుద్ధితో కొట్టాడంటే మనకు అర్థం కావాలి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కృప, బలం. మనము కూడా బలహీనత స్థితిలో ఉన్నప్పుడు పరిశుద్ధమైన జపమాల మనకి బలాన్ని ఇస్తుంది. ప్రతి పూస రాయితో సమానం. ఎత్తిపట్టి కొట్టడానికే ఆ దేవాతి దేవుడు మనకి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఇచ్చినాడు. అందుకే ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన మహాశక్తివంతమైనది. ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన మనందరికీ కూడా ఎంతో ఊరటనిస్తుంది, ఎంతో ఓదార్పునిస్తుంది. కానీ మనం చేస్తుంది ఏంటంటే తప్పు. డైరెక్ట్గా దేవుని పట్టుకొని ప్రభువా 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 అనుకుంటూ పాప సంకీర్తన తీయకుండా, దివ్యమైన కనతలైన కథోలిక శ్రీసభలో ఉన్న సాంగ్యాలకి లోబడకుండా 7 దివ్య సంస్కరణలు ఉన్నాయి. పాప సంకీర్తనం వద్దు, జ్ఞాన పెళ్లి వద్దు, ఇష్టమైన పెళ్లిళ్ళు చేసుకుంటూ, అనిల ఆచారాలు పట్టుకుంటూ, విగ్రహారాధనకి లోబడుతూ, వ్యభిచార జీవితాన్ని జీవిస్తూ. వ్యభిచారం అంటే ఏం లేదండి, విగ్రహారాధన. అది వ్యభిచారంతో సమానమని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. ధన వ్యామోహం వ్యభిచారంతో సమానమని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ లోకాన్ని అంటే సాతాను, ఈ లోకం అనగా సాతాను, వ్యామోహాలు, మన దేహాన్ని అనగా సాతాను, ఒక్కొక్కసారి దానికి కూడా మనం ఉపయోగపడుతూ ఉంటాము. అదేవిధంగా నిజమైన సాతాను లూసిఫర్. ఈ మూడిటిని జయించాలంటే మనకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధమైన జపమాల ప్రార్థన. అమ్మ మరియ తల్లి మనతో ఉంది. అందుకే కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ మనకి చెప్తుంది రూఢిగా ఒకటే, దేవుడే ఆరాధికుడు, దేవుడే మనకి రక్షణకర్త. కానీ మరియ తల్లి మనకి మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఉంది. ఆ తల్లి మనల్ని ఓదారుస్తూ ఉంది. ఆ దేవుడు మనకి రక్షణ ఇవ్వడానికి ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన మనకు అవసరం. ఎందుకంటే పరలోక రాజ్యం నుండి యేసుప్రభుల వారు డైరెక్ట్గా మానవ రూపుడిగా దిగిరాలేదు. అవును, ఆత్మస్వరూపుడై వచ్చాడు, కానీ డైరెక్ట్గా దేహము రక్తము కూర్చుకున్నది మరియ తల్లి గర్భములో. అవునా? ఎస్. అందుకే ఆ తల్లి దేహము పరిశుద్ధమైనది, ఆ తల్లి ఆలోచనలు పరిశుద్ధమైనవి. ఆ తల్లి గర్భములో తన రక్తము తన మాంసముతో పాటు దేవాతి దేవుడు తన యొక్క రూపురేఖల్ని తీర్చిదిద్దుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనములో మనం చూస్తూ ఉన్నాము, మమ్ము పోలి ఇప్పుడు మానవుని చేస్తామని దేవుడు అన్నాడు. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన రూపురేఖలలో చేసుకున్నాడు. కానీ మరియ తల్లి గర్భంలో ఇప్పుడు ఆ దేవుడికి రూపాన్ని ఆ తల్లి సమకూరుస్తూ ఉంది. అంటే దేవుడి ప్రణాళిక, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము. అయితే మానవ ప్రయత్నం కాదు ఇది, కానీ మరియ తల్లి దానికి విధేయించింది. దావీదు దేవుడి యొక్క హృదయానుసారుడు, అందుకే గొలియాతును కొట్టి చంపగలిగాడు. మరియ తల్లి దేవుని కన్న తల్లి, అందుకే సాతాను యొక్క తలను ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే చితక త్రొక్కుతుంది. పాపం పుట్టగానే పరిశుద్ధత పుట్టి సాతాను యొక్క క్రియలను నశింపజేస్తూ ఉన్నాడు. అమ్మ మరియ తల్లి 2వ ఏవగా, యేసుప్రభుల వారు 2వ ఆదాముగా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇది మనకు అర్థం అవ్వాలి. జపమాల ప్రార్థన ఆయుధం. ఇది మనం ఎప్పుడైతే పట్టుకుంటామో
మన కుటుంబాలలో కుటుంబ ప్రార్థన ఎప్పుడైతే మనం మొదలుపెట్టి జపమాల ప్రార్థన చేస్తామో మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. ఆమేన్. హల్లెలూయా. జపమాల ప్రార్థన మనం జపిస్తే దేవాదేవుడు చెప్తున్నాడు మత్తయి సువార్త 19:6 ప్రకారం, దేవుడు జతపరిచిన జంటను మానవ మాతృడు వేరుపరపరాదు. ఆమేన్. హల్లెలూయా. ఏ జంట విడిపోదు ఇక. ఆమేన్. హల్లెలూయా. ఏ మానవుడు విడగొట్టలేడు. కానీ జపమాల మాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మనం ఇది చేయగలిగితే తప్పకుండా మనం జపిస్తే తప్పకుండా మన కుటుంబాలు చాలా బాగుంటాయి. జపమాల ఎలా ఉంటుంది? ముద్దుగా అల్లినట్టుగా ఒక పూస తర్వాత ఒక పూస, ఒక పూస తర్వాత ఒక పూస, 5 గుర్తులు, దాని తర్వాత 3 పూసలు మొత్తం కలగలుపుకొని ఎంత అందంగా ఉంటుందో జపమాల. అంత ముద్దుగా అంత అందంగా మన కుటుంబాలు ఐక్యంగా శాంతి సమాధానంతో వర్ధిల్లాలి అని ఆ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ఈరోజు మనతో మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రేరణ ద్వారా. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనందరం జపమాల ప్రార్థన ఎక్కువగా చేద్దాం. మే నెల 13వ తారీఖు ఫాతిమా జపమాల మాత పండుగ సందర్భముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ అమ్మ మరియ తల్లి జపమాల మాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జపమాల మనం ధ్యానిస్తే అదే మనకి రక్షణ. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. హల్లెలూయా.